నమస్కారం న్యూస్ బులెటిన్ కి స్వాగతం నా పేరు సుమలత ముందుగా ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు వార్తల ముందుగా హెడ్లైన్స్ కుంభమేళాలో 65 కోట్ల మంది పుణ్య స్నానాలు నేటితో మహాకుంభమేళా ముగియనుంది ప్రపంచంలోని అతి ప్రాచీన భాష తమిళం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా భక్తజన సంద్రంగా తెలుగు రాష్ట్రాలలో శివాలయాలు శివనామ స్మరణతో మారుమ్రోగుతుంది రాజారెడ్డి ఐ సెంటర్ ను ప్రారంభించిన వైఎస్ జగన్ ఇక డీటెయిల్స్ చూస్తే ప్రపంచంలోనే అతి ప్రాచీన భాష తమిళం అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆ భాషను మాట్లాడలేకపోతున్నందుకు తనను క్షమించాలని కోయంబత్తూరు సభలో వ్యాఖ్యానించారు. కేంద్రం త్రిభాషా విధానాన్ని తీసుకురాగా తాము ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉంటామని హిందీని బలవంతంగా రుద్దితే ఊరుకోబోమని డిఎంకే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తమిళ భాషను కీర్తిస్తూ అమిత్ షా వ్యాఖ్యలు చేయడం విశేషం. मित्रों, तमिलनाडु के सीएम हमेशा मोदी सरकार ने तमिलनाडु को अन्याय किया इसकी बात करती. मैं आज सीएम साहब को कहने आया हूं, अगर आप सही बोलते हैं तो कल मेरी बात का जवाब तमिलनाडु की जनता के सामने देंगे. तमिलनाडु एक मिनट, आप गोलमोल बात मत करिए. मैं आज स्टेटिस्टिक के साथ हमारा अकाउंट लेकर आया हूं, इसका जवाब देना. மாண்புமிகு முதல்வர் அவர்களே, உங்களுக்கு நான் தெரிவித்துக் கொள்கிறேன், நீங்க தமிழக மக்களுக்கு மிகப்பெரிய பொய்யை சொல்லி துரோகம் இழைத்துக் கொண்டிருக்கிறீர்கள். நான் உங்க முன்னாடி புள்ளி விவரங்களோடு நிற்கிறேன். அதாவது நீங்க இது மாதிரி இல்லாத கற்பனையை இந்த தொகுதி மறுசீரமைப்புல மக்களுக்கு இழப்பு ஏற்படுகிறது என்பதை தெரிவிப்பது கண்டிக்கத்தக்கது. உண்மையை நான் உரைத்திருக்கிறேன். நீங்க எனக்கு பதில் சொல்ல கடமைப்பட்டிருக்கீங்க. இல்லை என்பதை நான் அறுதியிட்டு கூறிவிட்டேன். எனக்கு பதில் சொல்ல நீங்க கடமைப்பட்டிருக்கிறீர்கள். எதன் அடிப்படையில் இப்படி ஒரு பொய்யை சொல்கிறீர்கள் என்று நீங்கள் பதில் கூற வேண்டும். मित्रों, यूपीए की सरकार थी, 10 साल तक चली, 2004 से 14 तक, और उसने तमिलनाडु को डिवोल्यूशन और ग्रांटेड एड में 10 साल में 1,52,901 करोड़ रुपीस दिया. அதாவது 2004 இருந்து 14 வரைக்கும் நம்முடைய 10 ஆண்டு கால ஆட்சியில 14 இருந்து 24 வரைக்கும் இந்த 10 ஆண்டு கால नहीं, यूपीए सरकार, आप लिखिए जरा. हाँ जी, यूपीए सरकार ने 10 साल में 1,52,901 करोड़ रुपीस तमिलनाडु को दिया. அதாவது 2004 இருந்து 14 வரைக்கும் நடைபெற்ற யூபிஏ கவர்மெண்ட் ஆட்சியில டெவல்யூஷன், கிராண்ட் இன் எய்ட், அதாவது இந்த திட்டங்களுக்காக வழங்கப்படும் மானிய தொகை உட்பட கொடுக்கப்பட்ட மொத்த தொகை 1,52,901 கோடி ரூபாய். और मोदी सरकार ने 2014 से 24 10 साल में 1,52,000 की कंपैरिजन में 5,08,337,000 करोड़ रुपीस दिया. மோடி அவர்கள் ஆட்சி 2014 இருந்து 24 வரை நடைபெற்ற போது இதே போல திட்டங்களுக்கான தொகையும் மானிய தொகையும் சேர்த்து வழங்கப்பட்ட தொகை
நீங்க 1,52,000 கம்பேர் பண்ணி பாத்தீங்கன்னா 5,01,337 கோடி ரூபாய் 5 மடங்கு கிட்டத்தட்ட அதிகமாக தரப்பட்டிருக்கிறது. यूपीए ने 10 साल में 1,52,000 करोड़ और मोदी जी ने 10 साल में 5,08,000 करोड़ रुपीस तमिलनाडु को दिया है. யூபிஏ அரசு கொடுத்தது 1,52,000 சில்லற கோடி. ஆனா மோடி அவர்கள் கொடுத்தது 5,08,337 கோடி. और इसके अलावे 1,43,000 करोड़ इंफ्रास्ट्रक्चर डेवलपमेंट के लिए अलग से दिया है. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళా మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో ప్రయాగ్రాజ్కు భక్తులు తరలివస్తున్నారు. ఇవాళ ఉదయం 11 గంటల వరకు దాదాపు 90 లక్షల మంది భక్తులు నది స్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు. కాగా 45 రోజుల పాటు సాగిన ఈ కుంభమేళాలో ఇప్పటి వరకు 65 కోట్ల మందికి పైగా భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైల పుణ్యక్షేత్రం శివనామ స్మరణతో మారుమోగుతోంది. లక్షలాది భక్తులతో మల్లన్న దేవస్థానం కిటకిటలాడుతోంది. శివమాలను వేసుకొని కాలినడకన నల్లమల అటవీ ప్రాంతం గుండా వేలాది మంది భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. పాతాళ గంగలో స్నానం చేసి బ్రహ్మరామ మల్లికార్జున స్వామి వాళ్లను దర్శించుకుంటున్నారు. సాయంత్రం ప్రభోత్సవం నంది వాహన సేవ జరగనుంది. అర్ధరాత్రి 12 గంటలకు స్వామి అమ్మవార్ల దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించబడున్నారు.
రద్దీ దృష్ట్యా ప్రభుత్వ సౌకర్యాలు కల్పించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నియోజకవర్గం పులివెందులలో రెండో రోజు పర్యటించారు. ఈ సందర్భంగా 10 కోట్లతో ఆధునీకరణ చేసిన వైఎస్ రాజారెడ్డి నేత్రాలయాన్ని పులివెందుల ప్రజలకు అంకితం చేశారు. అనంతరం ఆయన ఆసుపత్రి అంతా తిరిగి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. కంటి పరీక్షలు కూడా చేయించుకున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఖజానా ఖాళీ అయిపోయింది, డబ్బులు లేవు, గుండె ఆగిపోతుందని చంద్రబాబు అంటున్నారు. డబ్బు ఎలా సంపాదించాలో నేను చంద్రబాబుకు పలుమార్లు చెప్పాను. నా సలహాలు ఒక్క ఏడాది పాటు పాటిస్తే డబ్బు సంపాదించవచ్చు అని కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలుగు తమ్ముళ్లు సీరియస్ అవుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు మరి ఇప్పుడు ఖజానా ఖాళీ అయిపోయింది, డబ్బులు లేవు, ఏం చెయ్యాలో అర్థం అవట్లేదు, గుండె ఆగిపోతుంది, ఎలాగ డబ్బులు సంపాదించాలో నా చెవులో చెప్పండి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. మీకు అనేక సార్లు నేను చెప్పాను ఎట్లా డబ్బు సంపాదించాలి, 100 కంపెనీలు తీసుకొచ్చాను. మీకు చెవులో చెప్పమంటే మీ ఇంటికి వచ్చి చెవులో చెప్తాను. 1 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ సమస్యలు ఎలాగ తీరాలి, లేదా మీరు కేబినెట్ మీటింగ్ పెట్టి మీ లీడర్స్ అందరినీ పిలవండి. నేను మీకు శత్రువుని కాదు. నేను ఇచ్చిన సలహాలు 1 సంవత్సరం హోలగుంద మండలం ముద్దటి మాగిని చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ విశాలాక్షి భర్త గాదిలింగప్ప గుండెపోటుతో మృతి చెందిన ఘటనపై గ్రామస్తులు, టీడీపీ నేతలు మండల ఏపీఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంగళవారం మాట్లాడారు. ఏపీఓ గాదిలింగప్పను పదే పనులకు రాకూడదని నిషేధించాడని ఆరోపించారు. నోటీసులు జారీ చేసి వేదనకు గురి చేయడంతో ఆయన మరణించినట్లు వారు ఆరోపించారు. కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. వలగుంద మండలం ముద్దుట్మయ్య గ్రామం గాదిలింగప్ప అనే వ్యక్తి భార్య విశాలాక్షి ఫీల్డ్ అసిస్టెంట్గా కొనసాగుతున్నారు. అదేవిధంగా గత 2014 నుండి 2000 అప్పటి నుండి టీడీపీలోనే కొనసాగుతున్నారు. కానీ దుర్మరణ చెందడానికి ఏపీఓ భక్తవత్సలు ఆయన వేధించి నీవు ఆ ఉపాధ్యాయం పనికి నీ భార్య పోవాలి, నీ పోకూడదు అని వేధించి నోటీసు జారీ చేయడం జరిగింది. ఏ కారణం లేకుండా నోటీసు జారీ చేయడం జరిగింది. ఆ విషయం మీద మొన్ననే బేస్వారం రోజు నా దగ్గరకు రావడం జరిగింది. ఆ రోజు ఫోన్ చేసి ఏపీఓ గారిని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, పార్టీలో టీడీపీ పార్టీలో ఉన్న వ్యక్తినే నీవు ఇబ్బంది పెడితే ఇంకా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్లు నువ్వు ఎలా చూస్తున్నావని నేను ఆయనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ మాటకి ఆయన లేదు సార్ చూసుకొని పోతారన్నాడు. మళ్ళీ తిరిగా మరుసనాడు కూడా ఫోన్ చేసి ఆయన ఇబ్బంది పెడితే ఆ గాదిలింగప్ప అనే వ్యక్తి భయపడి ఆ భయానికి ఆటో నీళ్ళాయి చనిపోయడం జరిగింది. ఆయనకి ఎలాంటి ప్రాబ్లం లేదు, మంచి వ్యక్తి. దీనిపైన గవర్నమెంట్, మన టీడీపీ గవర్నమెంట్ వెంటనే చర్య తీసుకొని వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవాలని కోరడం జరుగుతుంది. మహాశివరాత్రిని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే లింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అర్చకులు గోపూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు శివనామ స్మరణతో పరవశించిపోతున్నారు. ఇవాళ ఉదయం ఇంద్రవాహనం చప్పరంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న 4 యువకులను పాత గుంటూరు పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం గుంటూరు పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సతీష్ మాట్లాడారు. నాగూర్ భాషా సురేష్ అనే యువకులు బంగారం, వెండి ఆభరణాలు చోరీ చేయగా ఆ ఆభరణాలను గోపీనాథ్, జనార్దన్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారిని అరెస్టు చేసి విలువైన బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. జరిగినప్పటి నుంచి మనం క్రైమ్స్ టీమ్ కిందకి సపరేట్గా ఎస్పెషల్లీ ఈ నైట్ దొంగతనాలు, పగల్లో జరుగుతున్న దొంగతనాలు, రాబరీ, ఎక్స్టార్షన్కి మనం అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ కిందకి సపరేట్ టీమ్ అరేంజ్ చేయడం జరిగింది. సో జరిగిన వెంటనే మనం యాజ్ యూజువల్ దీన్ని పర్సూ చేయడానికి స్టార్ట్ చేశాము. మన ఓల్డ్ అఫెండర్స్ పైన ఆల్రెడీ నిఘా పెట్టాము కాబట్టి ఆ రోజు నైట్ ఎవరు లేదు అన్నది కూడా ఆ రోజు నైట్ ఎవరు లేనది కూడా కొన్ని వెరిఫై చేయడం ఇదన్నీ చేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని టెక్నికల్ క్లూజ్, దీనివల్ల ఒక లాపేట చెందిన ఒక పర్టికులర్ పర్సన్ సయ్యద్ నాగూర్ భాషా ఆ రోజు మన కంటిన్యూస్ నిఘా వల్ల మనకు తెలిసిందంటే ఆ రోజు లేదు వాళ్ళు. దట్ ఈస్ ఫస్ట్ డౌట్. దాని నుంచి మన ఇన్వెస్టిగేషన్ మొదలు చేసినప్పుడు నాగూర్ భాషా అనే వ్యక్తి చేసినదని మేము కన్ఫర్మ్ చేశాము. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బుధవారం నర్సరావుపేటలోని కోటప్ప కొండకు తరలివచ్చే 20 లక్షల మందికి మౌలిక వసతులు, సౌకర్యాలు కల్పించామని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు అన్నారు. కలెక్టర్ అరుణ్ బాబు, ఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం, అన్నదానాలు, ప్రసాదాల వితరణ, మంచినీరు, మరుగుదొడ్లు, వైద్య సేవలు, రవాణా, డ్రోన్లతో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మహాశివరాత్రి పర్వదినాన ఫిబ్రవరి 26 మరి ఇప్పుడు 2 గంటల సమయంలో బ్రహ్మ మహోత్సవంలో స్వామివారి పూజలు ఆరంభమైనాయి. మరి విశిష్ట పూజలు కూడా చేసి స్వామివారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. మరి దీని ప్రధాన అర్చకులు కానీ, ఈవో గారు కానీ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరం కూడా ఈ మహాశివరాత్రి ఘనంగా జరుపుకోవడానికి మరి బ్రహ్మ మహోత్సవంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాళ్ళ నిజంగా చాలా గొప్ప రోజు. బుధవారం మహాశివరాత్రి దాదాపు 20 లక్షల మంది భక్తులు హాజరవుతారు. అన్ని ఏర్పాట్లు ఘనంగా చేయడం జరిగింది. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎండోమెంట్ మినిస్టర్ అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అందువల్ల ఈ కార్యక్రమాన్ని బ్రహ్మ మహోత్సవంలో మరి ఇక్కడ శివలింగానికి పూజ చేసి ప్రధాన అర్చకులు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఈ విధంగా నిరాఘంటంగా రేపు 27 ఉదయం 2 దాకా కూడా ఇదే జరుగుతుంది. కాబట్టి మరి మీడియా సోదరులు, భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి ధన్యవాదాలు చెప్పి ఆ త్రికోటేశ్వరుని ప్రార్థిస్తూ ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.